రావట్లేదు మ్యూట్. తులసిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ నేను ముందు ఖండిస్తున్నాను సార్. ఈ దేశం స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే 3,50,000 మంది ఈ దేశ స్వతంత్ర పోరాటంలో చనిపోయినారు సార్. పార్టీలకు అతీతంగా చనిపోయినారు సార్. భగత్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఏం కాదు సార్. చంద్రశేఖర్ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ కాదు సార్. లేకపోతే ఇంకో వీర సావర్కర్ కాంగ్రెస్ పార్టీ ఏం కాదు సార్. జైల్లో ఉన్నాడు, అండమాన్ జైల్లో ఉన్నాడు. వీర సావర్కర్ అవమానిస్తారు, కాంప్రమైజ్ అయిందో అని. అనేక సందర్భాల్లో నెహ్రూ గాంధీలో కాంప్రమైజ్ అయ్యారు సార్. అంటే పరిస్థితులను బట్టి ఒక ఉద్యమం వెనకకి ముందలకి జరుగుతుంటుంది చర్చలలో. అంత మాత్రాన్ని అవమానిస్తారా సార్? స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నదే. తెలంగాణ తెచ్చింది కేసీఆర్. అనమనండి కాంగ్రెస్ పార్టీని, అనమనండి కాంగ్రెస్ పార్టీని. అదొక చర్చ డెఫినెట్ గా కాదంటలేదు నేను. కానీ ఇప్పుడు దీని మీద ఏం చేయాలి? ఏంటి సొల్యూషన్ ఏంటి? తెలంగాణ జాతిపితనా? తెలంగాణ జాతిపిత చెప్పమంటారు. తెలంగాణ జాతిపిత ఎట్లయితే కేసీఆర్? సరే కాదు, ఇప్పుడు చర్చ కేసీఆర్ కాదు. స్వతంత్ర పోరాట చరిత్రను అవమానం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబాన్ని మోయడం అనేటువంటిదే ఈ దేశం. ఇప్పుడు మీకోసం ఎలక్షన్ కమిషన్ అధికారం ఎవరన్నా కూడా ఎలక్షన్ కమిషన్ మీకోసమే పనిచేస్తోంది 2014 నుంచి. ఇది రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణ. నేను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ సార్. మనం ఏమంటున్నామంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు పనిచేస్తున్నటువంటిది నేను స్టార్టింగ్ లో చెప్పాను. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి. మేము కూడా అనేక సందర్భాలు, నేను వ్యక్తిగతంగా కూడా అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫీసు పోయినాం. ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయితే వ్యవస్థలో మళ్ళీ నేను గుర్తుపెట్టుకున్నా, దొంగ ఓట్లతో ప్రభుత్వం గెలిచింది అనడమే ఒక పెద్ద ప్రశ్నార్థకమైనటువంటి చర్చ సార్. దొంగ ఓట్లతోని మహారాష్ట్రలో ప్రభుత్వం గెలిచింది. ఈ స్టేట్మెంట్ మీదనే ఇప్పుడు చర్చ సార్. దొంగ ఓట్లతో ప్రభుత్వాలు గెలుస్తాయా? ఇది చర్చ. అయితే మహారాష్ట్ర ఒకటే కాదు, మీరు అక్కడికి కన్ఫైన్ ఎందుకు అవుతున్నారు? ఆయన మహారాష్ట్ర, బీహారు, దేశం అంతా అన్నాడు ఆయన. అదే అందుకోసమనే తులసిరెడ్డి గారికి తెలుసు. మరి మిగతా గతంలో గెలిచినటువంటి ప్రభుత్వాలు ఇట్లాగే గెలిచాయా అంటే దాని అర్థం ఏమొస్తుంది? గతంలో ప్రభుత్వాలన్నీ ఒక్క సింగిల్ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఇట్లాగే గెలిచాయా? దేశంలో ప్రతిపక్ష పార్టీ లేనప్పుడు ఇట్లాగే గెలిచాయా? నెహ్రూ కాలంలో ఇట్లాగే అపాయింట్ చేశారు. వాడు ప్రతిపక్షమే లేదు దేశంలో, ప్రతిపక్ష పార్టీలు లేవు. అధికార ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా పోయింది ఆ రోజున. కానీ అట్లాగే గెలిచారా? అంటే మీరు దేన్ని ప్రశ్నిస్తున్నారు ఈ రోజున? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయమంటున్నారా? కాబట్టి ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్చ ఇదేనని నేను అంటున్నా. రాహుల్ గాంధీ గారు సరే, మిమ్మల్ని ఫైనల్ గా ఒకటి చెప్పండి. మిమ్మల్ని షూట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ భుజాల మీద తుపాకు పెట్టారు రాహుల్ గాంధీ. మీకు ఆ దెబ్బ తగులుతుంది అనుకుంటున్నారా, తగలదు అనుకుంటున్నారా? నేనేమంటుంటే అది ప్రజలు నిర్ణయిస్తారు సార్. ఇది ప్రజాస్వామ్యంలో సరైన జరిగిందా జరగట్లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్తున్నా. 30 సెకండ్స్ తులసిరెడ్డి గారు ఫైనల్ గా. 1 వీక్ లో రాహుల్ గాంధీ గారు రిషి గారు ప్రజలు నిర్ణయిస్తారు అంటే ప్రజలు ఎన్నికల్లో నిర్ణయిస్తారు అని చెప్పడం. ప్రజలకు ఉండేటువంటిది మళ్ళీ ఓటే కాదు, అక్కడే సమస్య కదా. ప్రజలు నిర్ణయిస్తారు ఓటుతో. అసలు ఆ ఓటే దొంగతనం జరిగిందని కదా రాహుల్ గాంధీ ఆరోపణ. అక్కడికి అంటున్నా, ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల యొక్క మన్ననను పొందలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక పార్టీ ప్రజల మన్ననలు పొందాలి. పొంది ప్రజలు వెరీ క్రిస్ప్ 10 సెకండ్స్ లో 1 వీక్ లో ఏం జరగబోతోంది?